హలో అందరికీ పనసపొట్టు కర్రీని ఇంట్లోనే చాలా ఈజీగా బిగినర్స్ కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. మరి ఫస్ట్ అయితే ఒక కుక్కర్ తీసుకుని పనసపొట్టుని మెజర్ చేసుకోవాలి. నాకైతే ఇక్కడ నేను తీసుకున్న పనసపొట్టు అయితే ఒక 2 గ్లాసెస్ వచ్చింది. సో అందులో హాఫ్ క్వాంటిటీకి పచ్చిశనగపప్పు తీసుకోవాలి. సో 2 గ్లాసెస్ పనసపొట్టుకి ఒక 1 గ్లాస్ పచ్చిశనగపప్పు అయితే సరిపోతుంది. ఇవన్నీ ఈ కుక్కర్లోకి మెజర్ చేసుకున్న తర్వాత అలాగే కొంచెం సాల్ట్ అలాగే కొంచెం పసుపు వేసుకుని నీట్గా వాష్ చేసుకోవాలి. ఒక స్ట్రైనర్ని యూస్ చేసుకుని వాష్ చేసుకుంటే చాలా ఈజీగా వాష్ చేసుకోవచ్చు. ఇవి వాష్ చేసుకున్న తర్వాత మనం ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని అయితే నానబెట్టేసుకోవాలి. తర్వాత ఒక 3 గ్లాసెస్ వాటర్ వేసుకొని కుక్కర్ విజిల్ పెట్టుకొని ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వాలి. ఈ కుక్కర్ పొంగకుండా ఉండడం కోసం నేనైతే ఒక చిన్న టీ స్పూన్ ఆయిల్ అయితే వేసాను. 3 విజిల్స్ వచ్చిన తర్వాత మనం ప్రెషర్ రిలీజ్ అయిన తర్వాత చూసుకుంటే చాలా మెత్తగా ఉడికిపోతుంది. చూసారు కదా, మనం చేత్తో పచ్చిశనగపప్పును పట్టుకుంటే చాలా మెత్తగా అయిపోవాలి. సో ఇదంతా కూడా వాటర్ అన్నీ స్ట్రైన్ చేసేసుకోవాలి ఇలా ఒక స్ట్రైనర్లో వేసుకొని. ఈలోపు మనకి చింతపండు కూడా బాగా నానిపోయింది కదా. ఇప్పుడైతే ఇక్కడ ఫస్ట్ అయితే ఒక కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. పాన్ వేడైన తర్వాత ఇందులోకి ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకోవాలి. పచ్చిశనగపప్పు, ఆవాలు, మినప్పప్పు, ఎండుమిర్చి, జీలకర్ర. ఇందులో అయితే కరివేపాకు ఉంటే వేసుకోండి. నా దగ్గర అయితే లేదు కాబట్టి నేను వేయలేదు. ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మనకి ఇంగువ అండి. ఇంగువ వేసుకుంటే మాత్రం దాని టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది. సో ఇంగువ కూడా వేసుకున్న తర్వాత కారానికి తగినంత పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి తాలింపు ఫ్రై అయ్యేంత వరకు. ఇందులోనే కొంచెం సాల్ట్ అలాగే కొంచెం పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం ఇందాక చింతపండు నానబెట్టుకున్నాం కదా, అదంతా కూడా చింతపండు రసం తీసుకుని ఇందులోకి వేసుకుని బాగా దగ్గర పడేంత వరకు మరిగించుకోవాలి. ఇక్కడ సాల్ట్ పసుపు రుచికి తగినట్టుగా అడ్జస్ట్ చేసుకోండి. చూసారు కదా, ఇలా దగ్గర పడిన తర్వాత మనం స్ట్రైన్ చేసుకున్న పచ్చిశనగపప్పు పనసపొట్టు మిశ్రమాన్ని ఇందులోకి యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోవాలి. ఇందులో కన్సిస్టెన్సీకి తగ్గట్టు ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. జస్ట్ ఒక టీ గ్లాస్ వాటర్ అయినా సరే చాలు. ఇలా ప్యాన్కి సెపరేట్ అయ్యే విధంగా ఈ కన్సిస్టెన్సీకి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఇలా వేడి వేడి అన్నంలో పనసపొట్టు కర్రీ వేసుకొని కలుపుకొని తింటే ఉంటుంది. ఓ 2 ముద్దలు ఎక్కువే తింటారు. అసలు ఈ కర్రీ అయితే సేమ్ మనకి భోజనాల్లో వడ్డిస్తారు కదా, అదే టేస్ట్లో ఉంటుంది. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరైతే తప్పకుండా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.